ఇటు ఇరు దేశాల మీద కూడా ప్రభావం ఉంటుంది, ఇరు దేశాల మీద కూడా ప్రభావం ఉంది. కానీ వీడు చేస్తున్న ఇబ్బందికర వాతావరణం ఏ స్థాయిలో ఉందంటే, వీడు ఉల్టా చోరీ ఎంత ఉందో ఒకసారి చెప్తాను చూడండి. ఎంత చోరీ చేస్తున్నాడంటే, యుక్రెయిన్తో యుద్ధం మొదలైన తర్వాత రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లను అమెరికా ప్రశంసించిన దాఖలాలు కూడా చాలా ఉన్నాయి. 2022లో అమెరికా ఆర్థిక మంత్రి రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లు చేస్తున్నందుకు మాకెంతో ఆనందంగా ఉందని చెప్పాడు. 2024 భారత్ అమెరికా రాయబారి ఎరిక్ గ్యాసెట్ ఇగో రీసెంట్గా పంపించారు కదా, వాడు ఎవరినో గొట్టంగాడిని, వాడి ముందు ఇంకో గొట్టంగాడు. ఎస్, మీరు మా గొట్టంగాళ్లే, మీరు మీ దేశం గురించి సరిగ్గా ఆలోచించి ఆచితూచి అడుగు వేయకుండా ఇటు భారత్ మీద మీరు దాడులు చేసే ప్రయత్నం చేస్తే మీరు ఎవరైనా మాకు గొట్టంగాలేరా? నిర్మోహమాటంగా ఎరిక్ గ్యాసెట్ ఏమన్నాడు, రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ద్వారా భారత్ ఆదుకుంది కాబట్టి అంతర్జాతీయంగా ధరలు అడ్డుకోలుగా పెరగలేదని చెప్పి విను అడుగాన్ని వచ్చున్నాడుగా నీ దేశంలోని ఎరిక్గా అడుగు, నీకు తెలుస్తుంది. నీతులు చెప్తున్నా, మాకు నీతులు చెప్తావు మాకు తెలీదా? ఆఫ్టర్ ఆల్ 35 కోట్ల దేశాన్ని, ఇది గుర్తుపెట్టుకో ట్రంప్. ఆఫ్టర్ ఆల్ 35 కోట్ల మంది, అటు ఇటు నిలున అడ్డంగా అటు నుంచి ఇటు తండ, ఇటు నుంచి అటు తండ, 35 కోట్ల మంది. మాది 150 కోట్ల మంది. నీకు ఈరోజు ఏషియాలో భారత్ చైనా మార్కెట్లు, ఎందుకంటే అత్యధిక జనాభా ఉన్న దేశాలు, మార్కెట్కి కావాల్సింది ఏంటో తెలుసు. ఇప్పుడు బంగారం రేటు కూడా పెరగబోతుంది అక్కడున్న నేపథ్యంలోని. దీంతోనే ఆచితూచి అడుగులు వేయాలి అని చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ ట్రంప్ పరిస్థితి అలా లేదు. ఎందుకంటే అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నాడు ట్రంప్. అమెరికా అప్పుల గురించి మాట్లాడుకుంటే అండి, దాదాపుగా బిలియన్ డాలర్లు, ఒకటి కాదు రెండు కాదు, మునిగిపోయింది, అప్పుల్లో మునిగిపోయింది. ఈ క్రమంలోని దాని నుంచి బయటపడడం అర్థం కాక కింద మీద పడిపోతున్నాడు. ఇటు ప్రపంచ దేశాల నుంచి డబ్బులు వచ్చేస్తాయి, ఈ రోజు నుంచి డబ్బులు వచ్చేస్తాయి, బ్యాంకులో డబ్బులు పడిపోతాయి అని చెప్పి అక్కడ డాబులు పోతున్నాడు. మరి ముఖ్యంగా టారిఫ్లు వసూలు చేస్తున్న ఈ ఉక్కు, అల్యూమినియంతో పాటు అత్యంత కీలకమైన ఫార్మాస్యూటికల్స్, ఈ అదనపు భారం ఉండబోతుందని కూడా మధ్య చర్చ జరిగింది, మీకు గుర్తుందా? సో ఈ క్రమంలోని ట్రంప్ గురించి మాట్లాడుకుంటే కనుక మరీ ముఖ్యంగా చాలా దుందుడుగా వెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే ఇటు భారత్ మాట వినటం లేదు అనేది ట్రంప్ గోల. ఈ క్రమంలోని ఎగుమతులకు సంబంధించి పడుతున్నాడు, ఎగుమతులకు సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భంలో చాలా దారుణంగా ఉందనే చెప్పుకోవాలి. ఎప్పుడైతే అమెరికా ఈ సుంకాలను పెంచిందో ఆ తర్వాత ఇటు వెంటనే రష్యా అంది. రష్యాకు తెలుసు భారత్ ఇబ్బందికర వాతావరణం ఏంటో అని చెప్పి అర్థం చేసుకుంది వెంటనే. దీంతో రష్యా ఒకటే చెప్పుకొచ్చింది, వాడు కొనకపోతే కొనపోయాడు, మేమున్నాం కొంటామంటూ రష్యా వెంటనే ముందు చూపుగా అడుగు పెట్టింది కాబట్టి సరిపోయింది. లేకపోతే పరిస్థితి ఏంటి అంటే కనుక అఫ్కోర్స్ ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఇందాక నుంచి అంటున్నారు కదా అమెరికాకు అప్పులు అని చెప్పి. లెట్ మీ టాక్ ఆన్ దాట్. ఏకంగా అమెరికా 37 లక్షల కోట్ల డాలర్ల రుణభారం ఉంది. ట్రంప్, యూ షుడ్ టాక్ ఆన్ దిస్, యూ మస్ట్ టాక్ ఆన్ దిస్, యూ షుడ్ నో అబౌట్ యువర్ డెప్ట్. తెలియకుండా వాగుతాను, కారు కోతలు కూస్తానంటే ప్రపంచం అల్లాటప్ప కాదు ట్రంప్. దిస్ ఈస్ నాట్ దట్ ఎరా వేర్ వన్ కంట్రీ వాంట్ టు లీడ్ ద వరల్డ్. The leadership should be diversified. నీకు 2 చెవులు వినిపిస్తే వినిపించుకో. నీకు తెలుసు ఈ 4 ఏళ్ళు మాత్రమే నేను అధ్యక్షుడిగా ఉంటాను, ఈ సమయంలో ఎంత నుజ్జేయాలో అంత నుజ్జేసేయచ్చు. ప్రపంచ దేశాల మీద పడేడుస్తున్నావు, ప్రపంచ దేశాల మీద ఉగ్రవాదులతో చేయగలుగుతావు. ఎస్, నేను అన్నాను కదా ఇందాక అమెరికా అప్పుల గురించి. ఒక్కసారి మీరే వినండి. వీళ్ళ అప్పులు ఏ స్థాయిలో ఉన్నాయంటే, ఏదో అంటూ ఉంటారు కదా పైన పట్టారం లోన్ లొట్టారం అని చెప్పి, వీళ్ళ పరిస్థితి అదే. పైన పట్టారం లోన్ లొట్టారం వీళ్ళంతాను. అమెరికా దేశం రుణభారం గురించి మాట్లాడుకుంటే 37 లక్షల కోట్లు కోవిడ్ ఆ టైంకి అంచనాల కంటే ముందుగానే ఆ దేశ రుణాల స్థాయి దిగువకి చేరుకుందంటే అర్థం చేసుకోవచ్చు.
ఒక అమెరికా అప్పులు 2030కి చేరుకుంటే 2030 తర్వాత ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. అమెరికా బడ్జెట్ గురించి మాట్లాడుకున్న సందర్భం ఎక్కడ అంటే క్లింటన్ సమయంలో మాట్లాడుకుంటే ట్రంప్ మొదటి హయాంలో ముఖ్యంగా 2020 కోవిడ్ టైంలో ప్రభుత్వ వ్యయాలు భారీగా పెరిగాయి. ఉద్యోగుల కోతల కారణంగా పన్ను ఆదాయం గణనీయంగా తగ్గింది. ఆ తర్వాత జీడీపీలో 15% చేరింది. బిల్ క్లింటన్ ఉన్న టైంలో దేశం మిగిలి ఉంది. ఎప్పుడు బిల్ క్లింటన్ ఉన్న టైంలో గుర్తుపెట్టుకో, బిల్ క్లింటన్ ఉన్న టైంలో మీరు బాగానే ఉన్నారట. చెప్తున్న లెక్కలు చెప్తున్నాయి, నేను చెప్తున్న మాట కాదు. కానీ మొత్తం 37 లక్షల కోట్ల డాలర్లలో 27 లక్షల కోట్ల డాలర్లు దేశీయంగా అప్పు తీసుకున్నవి. ఈ మొత్తం ఈ టోటల్ డెప్ట్లో అమెరికా ప్రైవేటు పెట్టుబడిదారులు సంస్థలు వాటి వాటా 42% అట. ఇక ప్రభుత్వ సంస్థలు ట్రస్టులు అయితే ఒక 20%, ఫెడరల్ రిజర్వ్ వాటా 13%, విదేశీ పెట్టుబడిదారుల వాటా 25%. మీ అప్పులు, నీ దగ్గర అప్పులు లెక్కలేకపోతే భారత్ చెబుతోంది, రాసుకో. ఈ నేపథ్యంలోనే ఇంత అప్పుండి కూడా, ఇంత నష్టం ఉండి కూడా ఎంత ఉందయ్యా మీ జీడిపి అభివృద్ధి? మీ జీడిపి ఎంత ఉంది? 0.3%. సిగ్గులేదా? దేశం అభివృద్ధి చెందాల్సిన దృష్టి పెట్టాలి, కానీ అక్కడి నుంచి వచ్చే దేశాల మీద టారిఫ్లు వేస్తాను, ఇక్కడి నుంచి వచ్చే దేశాల మీద టారిఫ్లు వేస్తాను. ఆ లెక్కలు చూడండి ఎంత షాకింగ్గా ఉంటున్నాయి. ఎంత దారుణంగా వేస్తున్నాడు టారిఫ్స్. ఇప్పుడు చైనాకు వార్నింగ్ ఇస్తున్నాడు. మళ్ళీని చైనాకి ఎందుకు వార్నింగ్ ఇస్తున్నాడు? భారత్తో జత కడుతుందని చెప్పి. ఏకంగా చైనాకు ఇంకొక 200% టారిఫ్ వేస్తాడంట. వెంటనే వాళ్ళు అక్కడి నుంచి నీ బాండ్లు లాగుతారు, నీ బండారం మొత్తం బయటపడుతుంది, నీ దేశం నీ నెత్తి మీద మొట్టికాయలు వేస్తుంది, నిన్ను తీసుకెళ్ళి ఎక్కడో దాచేస్తుంది. సరిపోతుంది నీకు ఆ రోజు. బస్సు నీకు ఆ క్షణం కోసం వెయిట్ చేస్తున్నట్టున్నావు. మొన్న చిన్న ట్రైలర్ చూపించారు నీ వాళ్ళందరూ కలిసి. నీకు ఎప్పుడైతే చైనా మీద టారిఫ్ పెంచుకుంటూ వెళ్ళావో కాళ్ళబేరానికి దిగో. సిగ్గులేదా నీకు? మాత్రం సిగ్గుందా నీకు? అసలు సిగ్గుందా నీకు? ఏ ముఖం పెట్టుకునే దేశానికి పెద్ద అని అంటున్నావు? ఈరోజు ఒక మాట మాట్లాడతావు, రేపు ఒక అబద్ధం చెప్తావు, అబద్ధమే నిజం చెప్పి ప్రపంచానికి చెప్తావు. అమెరికా అధ్యక్షుడు అయ్యా నువ్వు, అల్లటప్ప కాదు. అమెరికా అధ్యక్షుడివి, కొంచెం ఆ లెవెల్ మెయింటైన్ చేయి. నీకు రాకపోతే పక్కకు తప్పుకో. ఇటు భారత మూలాలు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. పాలన అంటే ఏంటో, ప్రపంచాన్ని ఎలా నడిపించాలో, దేశాన్ని కాదయ్యా ప్రపంచాన్ని నడిపించగల సత్తా భారతీయులకుంది. కమలా హ్యారిస్ చూసి నేర్చుకో. వైస్ ప్రెసిడెంట్గా లాస్ట్ టైం చేసింది వైస్ ప్రెసిడెంట్గా. ఎంత సిచ్యువేషన్స్ అయినా నవ్వుతూ ఉంటుంది మనిషి. నీలా మొహం అని పెట్టుకుని కూర్చోదు. నీకు నచ్చితే మొత్తం నోట్లోనే 32 పళ్ళు కనిపించేలా ఈయన నవ్వుతావు. నచ్చకపోతే చాలు మొహం అని పెట్టుకుంటావు. ఆలోచించుకో. ఎప్పటికైనా నీ దేశం బాగుపడాలి అంటే, లేదు నువ్వు బాగుండాలి, నువ్వే బాగుపడాలనుకుంటే నీ దేశం చూస్తూ ఊరుకోదు ట్రంప్. అండ్ రిమెంబర్, అమెరికా కేవలం కొంతమంది మాత్రమే అక్కడ వచ్చి బతికింది కాదు. ఎంతోమంది వలస వచ్చి బతికితే కట్టుకున్న గూడు అమెరికా. ఆ గూడు చెదిరిపోబోతోంది. ఆ గూడుని చెదరగొట్టేందుకు నువ్వే సిద్ధం కాబోతున్నావు. నీ వల్లే అవుతోంది. అది గుర్తుపెట్టుకో. ఆఫ్రికా నుంచి, ఏషియా నుంచి, ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళయ్యా అమెరికాలో ఉంది ఈరోజు. చెప్పు అమెరికా ఎస్ ఇంత కోర్ అమెరికా అని చెప్పు. అమెరికా అంతా కొంతమంది అని చెప్పు. ఆ ధైర్యం చేయగలవా? అలా చెప్పగలవా? డైవర్సిఫికేషన్ గురించి మాట్లాడుతూ ఉంటావు కదా. వాట్ ఈస్ యువర్ డైవర్సిఫికేషన్? ఇదా నీ డైవర్సిఫికేషన్? ఇదేనా నీ పెద్దన్న పాత్ర? మరి ముఖ్యంగా ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు బహుశా ప్రపంచ దేశాలకు, అఫ్కోర్స్ చైనాకు టారిఫ్స్ పెంచిన తర్వాత అంటే ఎంతో 200 చిల్లర వెళ్ళిపోయింది అనుకుంటా. అప్పుడు 240 చిల్లరకు వెళ్ళిపోతే ఇటు చైనా కూడా అదే రీతిలో ఏకంగా 140కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నేను పెంచను, కొనుక్కుంటే లేకపోతే లేదు అన్న తర్వాత వాళ్ళు ఏదో బెదిరింపులు దిగారు, ఏదో బాండ్లు తీసుకొచ్చేస్తామన్నారు, బాండ్లు వాళ్ళు తీసేసుకుంటామన్నారు. అప్పుడు భయపడ్డాడు
అప్పుడు భయపడడం జరిగింది, మార్కెట్ మీద ప్రెషర్ పెరిగింది అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఈ విషయంలో భారత్ ఇప్పుడు కాంప్రమైజ్ కాదు. బహుశా ట్రంప్ అనుకుంటోంది అత్యంత దగ్గరలో అయితే మాత్రం లేదని చెప్పుకోవాలి. ఇంకా ట్రంప్ అనుకుంటుంది వేరు, జరుగుతోంది వేరు. ట్రంప్ సలహాదారులు, మన పెద్ద ఆయన ఎవడో ఒక ఆయన వచ్చాడు, రోడ్డు మీదకి వచ్చి మాట్లాడతాడు. ఆయన ఒక దిక్కుమాలిన ఫార్ములా చెప్తాడు. ఆ ఫార్ములా ఏంటో తెలుసా? మనమంట అమెరికా నుంచి డబ్బులు తీసుకుంటున్నామంట, అమెరికా నుంచి డబ్బులు తీసుకొని రష్యాకు పెడుతున్నామట. నీకెవడమన్నాడు? ఇదే కదా మన క్వశ్చన్ చేసింది. మేము రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకొని, లేకపోతే ఆయిల్ కొనుగోలు చేసి అది ఎగుమతి చేసి దాని నుంచి డబ్బులు వస్తున్నాయి. మీకేం ఫ్రీగా తీసుకోవట్లేదు, మేమేం ఫ్రీగా ఇవ్వట్లేదు మీకు, రైట్? డబ్బులకే కదా, మిమ్మల్ని ఎవరు కొనమని బలవంతం చేయలేదు కదా. ఇదే భారత ప్రభుత్వం కూడా మనం చెప్పుకొచ్చింది. భారత విదేశాంగ మంత్రి జయశంకర్ ఏమన్నారు? నువ్వు కొనలేదా, నువ్వు కొనట్లేదా? సో ఈరోజు ట్రంప్ టారిఫ్స్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఈరోజు టారిఫ్స్ యుద్ధాన్ని ప్రకటించేశాడు. మిగిలిన 25% కూడా ఈ రోజు నుంచి ఇన్ఫ్యాక్ట్ ఈ రోజు నుంచి అప్లికబుల్ కాబోతోంది. ఈరోజు ఉదయం 9:30 ప్రాంతం నుంచి అప్లికబుల్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రెండు దేశాల మధ్య కూడా ఆ టారిఫ్స్కి వాణిజ్యానికి సంబంధించి డిస్కషన్స్ జరుగుతున్నాయి. గుర్తుపెట్టుకో, రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయి, రెండు చేతులు కలిస్తేనే సౌండ్ వస్తుంది. లేదు ఒక చేత్తోనే బాధేసుకుంటానంటే ప్రపంచానికి పెద్ద నవ్వు, ఇంకేమవుతావు నీకే వదిలిపెడుతున్నా. ఎందుకంటే ఇటు బ్రిక్స్, భారత్, చైనా, రష్యా, బ్రెజిల్, గుర్తుపెట్టుకో సౌత్ ఆఫ్రికా, ఇవన్నీ కూడా ఒక్కసారిగా నడుము బిగించాయా? ఆ దేశ జనాభా చాలు. ఎన్ని డిఫరెన్సెస్ అయినా ఉండుండొచ్చు కాక, ఏషియాలో ఎన్ని డిఫరెన్సెస్ అయినా ఉండుండొచ్చు కాక, వాటిని పక్కన పెట్టి బ్రిక్స్ ఒక్కసారి ఆ బ్రిక్ పట్టుకొని నెత్తి మీద కొట్టిందా? గుర్తుపెట్టుకో. నీ యూరోప్ ఏమవుతుందో గుర్తుపెట్టుకో, నీ అమెరికా ఏమవుతుందో గుర్తుపెట్టుకో. దీని మీద మీ అభిప్రాయం ఏంటని కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే భారతీయులంటే చాలా శాంతిగా ఉంటారు, చాలా శాంతంగా ఉంటారు, శాంతి కాముకులే. కానీ ఒక్కసారి ఉగ్రరూపం దాలిస్తే మనం ఎలా ఉంటామో కూడా వీడికి తెలియాలి కదా. మనం నార్మల్గా ఉన్నప్పుడు సాధారణంగా సౌమ్యంగా ఉంటాం. కానీ మన మీద రాయిచ్చుకుట్టే ప్రయత్నం చేస్తే ఊరుకుంటామా? ఊరుకునే ప్రసక్తి ఉంటుందా? ఇలాంటి వాడికి ఈట్కా జవాబ్ పత్తర్ సే దెంగి అన్నట్టు వీడికి అలాగే సమాధానం చెప్పాలి. అండ్ మీరు కూడా కమెంట్ చేసే ప్రయత్నించండి, మీరు కూడా రియాక్ట్ అయ్యే ప్రయత్నించండి. ఒకసారి ఆ బ్రేకింగ్ న్యూస్ చూద్దాం.